హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని విలేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బోర్ దగ్గర వెళ్తున్నాము. టైము 6:20 అవుతుంది. టైం అయితే అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడైతే పాలు తాగేసి బయలుదేరేద్దాం. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. వెళ్దాం. చూసారా, ఆవులు కూడా 6:30 అవుతుంది. ఇప్పుడే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండకి ఆవులు మేత మేయలేవన్నమాట. అందుకనేసి ఇంత పొద్దున్నే పట్టుకొని వెళ్ళిపోతారు బోర్కాటికి. ఇప్పుడైతే కొంతసేపు చల్లగా ఉంటుంది కాబట్టి కొంతసేపు మేత మేస్తాయి. మళ్ళీ చెట్ల కింద కట్టేసుకొని గడ్డి కోసి వేస్తారనమాట. అందుకనేసి ఈ టైంలోనే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మనవి కాదు, వేరే వాళ్ళవి. మనవి కూడా వస్తాయి. ఇంకా వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మార్నింగ్ కదా, బాగా చల్లగా గాలి వస్తుంది. ఇంకొంతసేపు పోతే అయిపోతుంది అనమాట మన పని ఎండలకి. అందుకనేసి ఇంత మార్నింగ్ వెళ్ళిపోతున్నాము. తొందరగా అయిపోయి మళ్ళీ 9 అంతా ఇంటికి వచ్చేయాలి అనేసి. ఇంటి దగ్గర నుండి మన బోర్ దగ్గరికి 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మార్నింగ్ ఒకసారి బోర్ దగ్గరికి ఇంటికి ఒకసారి తిరిగినాం అనుకోండి, మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట. అంత డిస్టెన్స్ ఉంటుంది మనం బోరు. నడుచుకొని వాళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నడుచుకుంటూ పోతే. ప్రస్తుతానికైతే క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా ఉంది. ఇట్లా ఉంటే ఎంత పనైనా చేసేయచ్చు. ఎండ కొంచెం వచ్చింది అనుకోండి, అస్సలు ఏం పని చేయలేను నేనైతే. బోర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్. పట్టుకుదాం రండి. మడి చూడండి, అర్లీ మార్నింగ్ కదా, మంచు పడింది. ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం పేపర్ వేయాలి కదా, అక్కడికైతే వెళ్తూ ఉన్నాను. ఇలాంటి పచ్చగా ఉన్న ఈ పొలాలలో ఈ చల్లటి గాలికి ఇక్కడ ఉండాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. కానీ ఎండ మాత్రం ఉండకూడదు. ఎండ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. ఇలాంటి పచ్చటి పొలాలలో ఇలా తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది కదా. పాములు ఉంటాయని నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతాను. ఇది ఇప్పుడు మనం వేసేది పేపరు. ఈ లాస్ట్ నుంచి అడిగేస్తే అయిపోతుంది. ఆ పక్క నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నలుగురికి 4 పారలు. యూనిఫామ్ వేసుకుంటాను. ఎండకని కాదు, దుమ్ము అంతా పడిపోతుంది కదా, అందుకనేసి ఎండకు కూడా లేండి. ఎండ కలరే చేంజ్ అయిపోతాం ఒక రోజుకే. నీకేనా చూడండి, వీడియో తీస్తా అంటే చరణ్ నన్ను ఎక్కరిస్తున్నాడు అని. దున్నపోతు రుమాలు కడతా అన్న రైతు బిడ్డ. వెనక్కి పద, నీడంతా కనిపిస్తుంది. ఇంతేనా వచ్చిందా? అండ్ స్టార్ట్. ఇప్పుడైతే పేపర్ పరచడం స్టార్ట్ చేసేసాము. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాము. ఎంతవరకు పడుతుంది టైం అనేది లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇలా పేపర్ వేయడము ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే పక్కన కనిపిస్తున్నాయి కదా టమాటా చెట్లు, అక్కడ వేసిందే. ఇది మాత్రం సెకండ్ టైము. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఇట్లాంటివి చేయలేదు. ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే దాంట్లో మొంటి పిల్లలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ గుచ్చుకుపోయినాయి, గట్టిగా ఉండింది నేలంతా కూడా. ఇది మాత్రం చాలా బాగుంది, దుమ్ముగా ఉందన్నమాట. బాగా మెత్తగా ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా పేపర్ పరుచుకుంటూ ఇట్లా వేస్తూ ఉన్నాము మేము 5 మెంబర్స్. చరణ్ అయితే ఆ పేపర్ రోల్ని లాక్కుంటూ వెళ్తున్నాడు. వాడి డ్యూటీ ఎప్పుడు అదే. హాయ్ అండి, ఇప్పుడైతే సగం వేసేసినాము, ఇంకా సగం ఉన్నాయి, వేస్తూ ఉన్నాము. చూపిస్తాను. ఇప్పుడైతే 1 అవర్కి ఇన్ని వేసేసినాం అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా 1 అవర్ పట్టింది ఇవి వేయడానికి. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి వేస్తే అయిపోతుంది. రైతు బిడ్డలాకుండానా ఉంటే ఉంటానులేండి. ఇక్కడ డ్రిప్ పైప్స్ని సర్చ్ చేస్తూ ఉన్నాను. అది లాగిండేదేనేమో, లేదా ఇట్లా లాక్కుంటా పోవాలా. ఎందుకంటే వాటర్ వచ్చే ఈ హోల్స్ని పైకి వచ్చేలాగా ఇట్లా పట్టుకొని పోవాలి. ఇది పేపర్ పైపు, స్ట్రాంగ్గా ఉండేది కాదు. ఇది ఇట్లుంటుంది, రివర్స్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకనేసి ఇది స్ట్రైట్గా పెట్టుకునేలాగా ఇట్లా లాక్కొని వెళ్ళిపోవాల. ఈ పేపర్ పైప్ కాబట్టి ఇట్లా కట్టి ఇట్లా పెట్టేసి దీనికి ఇట్లా కట్టేస్తారు. నార్మల్గా మనం వేసేటివి అయితే అవసరం లేదు, అవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఈసారి ఎందుకో ఇదే వేసినారు.
ఈ పైప్స్ వేయడం చాలా రేర్ అనమాట, ఎప్పుడప్పుడో వేస్తారు, రెగ్యులర్గా ఇది వేయరు. ఈ డ్రిప్ పైప్ కాదు, వేరే డ్రిప్ పైప్స్ వేస్తారు. ఇంకా ఇంతవరకు అయితే బాగా యాక్టివ్గా వేసేసినాం అనమాట, సగము ఎండ లేదు కాబట్టి ఇదంతా వేసేస్తుంది. ఇంక ఇప్పుడైతే ఎండ స్టార్ట్ అయిపోతుంది కదా, ఎంతవరకు వేస్తాము చూడాలి. ఇంకా సగం ఉంది, ఇంకొక 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోవాలని అనుకుంటాను. చూద్దాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సగం వేసేలోపు ఒక పేపర్ రీల్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పేపర్ రీల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము, ఇది కూడా వేసేసినామంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను చరణ్ అయితే రన్నింగ్ రేస్లో నీకు ఫస్ట్ ప్రైజా నాకు ఫస్ట్ ప్రైజా అన్నట్టుగా పరిగెత్తున్నాము. పీటీ ఉషాతో పోటీ చేస్తే మాకే ప్రైజ్ వస్తుందేమో. నిజమే కదండి. ఈ డ్రిప్ పైప్ కనెక్షన్ ఆ లాస్ట్లో ఉంది, అక్కడి నుంచి మనకి ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ తీసుకొని లాస్ట్లో ఈ విధంగా ముడేసేస్తాం అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా ముడి వేయకపోతే గాలికి వెళ్ళిపోతాయి, ఇంకా వాటర్ కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి అలా అయితే ముడి వేసేస్తాము. తర్వాత ఇక్కడ నేను అత్త మాత్రమే వేస్తూ ఉన్నాము. మామ కరెంట్ వచ్చిందనేసి చెట్లకు నీళ్ళు వేయాలని వెళ్ళారు, అందుకనేసి అత్త నేను ఇప్పుడు అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అయితే మొన్న వేసేస్తూ ఉన్నాము. మొత్తానికైతే ఇంకా 4-5 ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎండలు ఎక్కువ అవుతా ఉన్నాయి, కొంచెం అలసట కూడా ఎక్కువ అయిపోతుంది. ఎట్లయినా సరే ఇది మొత్తం అయిపించుకొని ఇంటికి పోవాలని అయితే ఫిక్స్ అయిపోయినాము, కాబట్టి మొత్తం కంప్లీట్ అయినాకే వెళ్తాం. హాయ్ అండి, ఈ పేపర్ అయితే వేసేసినాము, మొత్తం అయిపోయింది. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఎన్ని అవర్స్ పట్టిండొచ్చు? 7, 8, 9, 2.5 అవర్ పట్టింది. 2 రోల్స్ అంటే 2 పేపర్ రోల్స్ అయిపోయినాయి. పర్లేదు, ఈసారి అయితే చాలా ఫాస్ట్గా వేసినాం అనిపించింది. ఇంతకు ముందు దానికంటే కూడా ఈసారి ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఆ టమాటా చెట్లకు పేపర్ వేసినప్పుడు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, అవి గుచ్చుకుపోతా ఉన్నాయి అనమాట. దీంట్లో మాత్రము ఈ మట్టి చాలా సాఫ్ట్గా ఉంది, మెత్తగా ఉంది కాబట్టి ఫాస్ట్గా వేసేసినాము. ఇదంతా అయిపోయింది. అమ్మయ్య, మళ్ళీ ఎక్కడ ఈవినింగ్ రావాల్సి వస్తుందో అని అనుకున్నా. మొత్తానికైతే అయిపోయింది. 2 రీళ్ళు 2.5 అవర్లో. నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకైతే. అంటే అందరూ వేసేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ఒక రీల్ వేసే వాళ్ళు ఉంటారు, కానీ మనం కొంచెం లాగ్ ఎక్కువ కదా. అంటే ఒకటి వేస్తాము 1 గంట కూర్చుంటాము, ఒకటి వేస్తాము 1 గంట కూర్చుంటాము, అట్లా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అయినా ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి, హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నారు. చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడైతే ఇంకా చెట్టు కింద ఉన్నాం కదా, భలే ఉంది చల్లగా గాలి. బొబ్బలు వచ్చేసినాయి ఫ్రెండ్స్, చూడండి. ఈడొకటి, ఇదంతా కూడా ఎర్రగా అయిపోయింది. ఇక్కడ ఈ రైట్ హ్యాండ్కే ఎక్కువగా ఇట్లా బొబ్బ వచ్చేసింది. టెంకాయలు దొంగ వచ్చింది, ఇటుకి టెంకాయలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతుంది, సంచులోకి వేసుకోండి. చూడండి, మా టెంకాయలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతుంది. దొంగ పాప, టెంకాయలు దొంగ సంచికి వేసుకుంటాను చూడండి, సంచికి వేసుకునేస్తాను. అనుకున్న పని అంతా కూడా కంప్లీట్గా అయిపోయిందంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇప్పుడైతే మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మనం బోర్ దగ్గరకు వస్తే ఏది ఉన్నా లేకపోయినా ఈ కొబ్బరి నీళ్ళు మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే. అందుకనేసి ఇక్కడ తలాకు ఒక కాయ అయితే పెట్టుకొని ఉన్నాము. ఇవైతే ఇంటికి పార్సల్, అర్లీ మార్నింగ్ తాగితే ఈ ఎండాకాలంలో కొంచెం బాగుంటుంది కదా, అందుకనేసి ఇంటికి తీసుకెళ్దామని ఇప్పుడు నేనైతే తాగేస్తున్నా. నాకు వాటర్ కంటే కూడా దాంట్లో ఉన్న నేత కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టము. ఆ నీళ్ళ కంటే ఈ కొబ్బరి అంటేనే బాగా ఇష్టము. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతాను టైము. ఎండలకు తట్టుకోలేక ఆవులు చూడండి మేత కూడా మేయడం వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను ఈ చెట్ల కిందకి. ఇక్కడైతే నీళ్లు పెట్టి ఉంటాము, నీళ్ళు దప్పేస్తే అక్కడికి వెళ్ళి తాగుతాయి, తర్వాత చెట్టు కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ముందు నాటినాం కదా టమాటా చెట్లకి, ముందు అయితే వదులుతా ఉన్నారు. ఈ చెట్లకి ముందు నాటినాం కదా, ఈ చెట్లకి ఇవి పల్చగా ఉన్నాయి చెట్లు అంటున్నారు కదా, సింగిల్ మల్క్ వేసామన్నమాట, అందుకని అట్లా కనిపిస్తున్నాయి, డబుల్ మల్క్ కాదు. డబుల్ వేస్తే మనకి బాగా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే ముందు చెట్లకి పూత పిండి అయితే స్టార్ట్ అయిపోయింది. దీంతో ఇది టమోటా చెట్లకి నిన్న ఏదో ముందు కొట్టినారంట, ఇప్పుడైతే డ్రిప్ ముందు వదులుతా ఉన్నారు. ఒక్కొక్క ఆయుధం ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేనైతే నెత్తిన టవాలు వేసుకొని పోతా ఉన్నా. ఇప్పుడు టైము 10:30 అవుతుంది, ఇంక ఇంటికి పోయే లోపల 11 అయిపోతుంది. ఎండ స్వామి ఇప్పుడు 10:30 టైము, ఎండ మాత్రం దంచుతుంది. ఇంటికి పోయే లోపల 11 అవుతుంది. మేము ఇంకా ఏం తినలేదు,
కొబ్బరి నీళ్ళు తాగినాం కదా, అందుకని ఏమీ ఆకలి కాల. నా డ్యూటీ ఈరోజు అమ్మమ్మకి ఇచ్చేసిన వంటలు చేసేది. పొద్దున్నే వచ్చేసినాం కదా, ఇంకా అందుకని నేను చేసేస్తానులే అనింది. అమ్మమ్మ ఏందో స్పెషల్ చేసింది. ఇంతవరకు చెప్పలే ఏం చేసినావు అంటే, వావ్ టమోటా గుజ్జు. తినచ్చమ్మా? తినచ్చు కదా. టమోటా గొజ్జు రైస్ చేసింది. తినచ్చు కదా. సూపర్గా ఉంది, బాగా తినచ్చు. బాగా తినచ్చు. సరే అయితే తిన్నాం. సూపర్ సూపర్ సూపర్. ఎండకి బిడ్డలు బాగా కష్టపడిపోయినారనేసి ఈ చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను 1 అవర్ రెస్ట్ తీసుకునేసిన తర్వాత చికెన్ కూడా వండేసినాను. ఇప్పుడైతే లంచ్ టైము 3:30 అవుతుంది. ఇప్పుడు తింటానా నేను, ఇంతవరకు పడుకొని దొరలి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.